ఈ మొత్తం ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం మీరు ఎప్పుడు మరవకండి, వాళ్ళని వదులుకోకండి. మొదటో వ్యక్తి మీరు విజయం సాధించడానికి సర్వస్వం కోల్పోయిన మీ తండ్రి. రెండో వ్యక్తి మీ ప్రతి కష్టంలో మీకు సహకరించిన మీ తల్లి. వీళ్ళని మాత్రం ఎప్పుడు మరవకండి. మీరు సక్సెస్ సాధించాలంటే వీళ్ళ తోడు మీకు చాలా అవసరం. చాలా మంది తల్లిదండ్రుల డబ్బుతో చాలా ఎంజాయ్ చేయాలి, సక్సెస్ సాధించాలనుకుంటున్నారు. అది చాలా తప్పు. మీకొక కన్నీళ్లు తెచ్చే ఒక మంచి స్టోరీ చెప్తాను, వినండి. ఒక ఊర్లో తల్లి లేదు, తండ్రి కొడుకు. ఆ తండ్రి వాచ్మెన్ డ్యూటీ చేసి ఆ కొడుకుని చదివిస్తున్నాడు. ఆ కొడుకు రోజు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు, తండ్రి డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు. ఒక రోజు ఆ కొడుకు వచ్చి తండ్రి దగ్గర, అయ్యా మా కాలేజీలో అందరి దగ్గర స్కూటీ ఉంది, నాకు లేదు, నాకు ఒక స్కూటీ ఇప్పియవా అని అంటే ఆ తండ్రి ఏమన్నాడు, చూడు బిడ్డ, ఒక్క 2 నెలలు ఆగు, నేను నీకు స్కూటీ ఇప్పిస్తా అంటే. పోనైనా ఎప్పుడు నువ్వు ఏడుస్తుంటావు, నీ నస ఒకటి ఎప్పుడు ఏడుకును, అందరూ స్కూటీ నడిపించుకుంటూ కాలేజీకి వస్తున్నా, నేనే ఆ డొక్కు బస్ లో పోల్సి వస్తుంది. లేదు బిడ్డ, ఒక 2 నెలలు ఆగు, నీకు నేను ఇప్పిస్తా అంటాడు. కోపంలో ఆ కొడుకు వెళ్ళిపోతాడు. ఆ తండ్రి ఆవేదన పడతాడు, అయ్యో కొడుకు కష్టపడుతుంది కదా బస్ లో పోయి అని. కానీ అట్లానే తండ్రి పనికి వెళ్ళేస్తుంటాడు, కొడుకు కాలేజీకి పోయిస్తున్నాడు. ఒక రోజు ఎగురుకుంటా వచ్చి, నాయనా నేను కాలేజ్ నుంచి మేమందరం ఫ్రెండ్స్ కలిసి టూర్ వెళ్తున్నాం, నాకు ఒక 10,000 ఇవ్వు అంటే. చూడు బిడ్డ, నాకు టైం 2 నెలలు ఇవ్వు, నాకు నేను 10,000 ఇస్తాను, నెక్స్ట్ ట్రిప్ లో వెళ్ళు. రేపో ఎప్పుడు ఏడుస్తుంటావు, నాకు ఇయ్యడానికి నాతో మాట్లాడను అని రూమ్ లో వెళ్ళి టాక్ అని తలుపేసుకుంటాడు. ఆ తండ్రి భయపడతాడు, అయ్యో కొడుకు ఏం చేసుకుంటాడు అని. బిడ్డ తలుపు కొడతాడు, కానీ తెరవడు. ఎంతసేపటికి ఏమైందో అని చూస్తాడు. తర్వాత కొంతసేపు అయినాక మళ్ళీ వచ్చి, బిడ్డ నీ గురించి మంచి డిష్ తయారు చేసిన, రా తినురా అని లోపల నుంచి శబ్దం వస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకు, బాగుండా చూడు అంటే. తండ్రి భయపడతా, బిడ్డ ఏం చేసుకోలేదు, క్షేమంగా ఉంటున్నాడు అని తండ్రి వెళ్ళిపోతాడు. తర్వాత చాలా సేపటికి వచ్చి తండ్రి బిడ్డ అంటాడు, మళ్ళీ శబ్దం ఉండదు. తండ్రికి గుండె నొప్పి వచ్చింది. వచ్చిపోయి అట్లనే బెడ్ మీద వాలిపోతాడు. తర్వాత తెల్లారగానే ఆ పిల్లగాడు 8:30 అయిపోతుంది. టైం చూసి, అయ్యో 8:30 అయింది, ఏంటి నాయన రోజు నాకు అలారం పెట్టి కాలేజ్ టైంలో లేపుతాడు, ఇప్పుడు 8:30 లేపలేదు, ఏమైంది? తలుపు తెరిచి వచ్చి ఆ కొడుకు చూస్తాడు. చూస్తే బెడ్ మీద ఆ తండ్రి పడి ఉంటాడు. గుండె మీద ఒక లెటర్ ఉంటది. ఆ లెటర్ చూస్తే అందులో, చూడు బిడ్డ, నీ గురించి ఇన్ని సంవత్సరాలు కిరాయిల ఇంట్లో ఉన్నా, నీ గురించి ఒక ఇల్లు కొన్నా, ఆ ఇల్లు పత్రాలు ఇగో, నీ గురించి ఇల్లు కొన్నాను, మంచిగా ఉండు బిడ్డ అని. నా గుండె నొప్పి వచ్చింది, నిన్ను పిలుద్దామంటే నువ్వు బయటికి రాలేదు అని. చూస్తే బెడ్ మీద తండ్రి చనిపోయి పడి ఉన్నాడు. ఒకటే పిల్లగాడు బోరు పడేస్తున్నాడు, నాయనా లేవు నాయనా, నాకు స్కూటీ వద్దు, డబ్బులు వద్దు, నాకు నువ్వు కావాలి నాయనా అని ఒకటే ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా చనిపోయిన తండ్రి తిరిగి వస్తాడా? రాడు కదా. ఒకటే ఏడుపు, వద్దు నాయన, నాకేం వద్దు, నువ్వు కావాలి నాయన, నువ్వు రా నాయన అంటే ఎక్కడ వస్తాడు? చనిపోయాడు కదా. అందుకని మీరు లగ్జరీస్ లైఫ్ బతకాలంటే మీరు కష్టపడండి, మీరు సక్సెస్ సాధించండి, వాళ్ళని కూడా సంతోష పెట్టండి. వారు పడ్డ కష్టం మీరు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. మీరు సక్సెస్ సాధించండి, కష్టపడండి, మీరు ఫ్లైట్ లో తిరగండి, కార్లో తిరగండి, కానీ తండ్రిని కష్టపెట్టి అన్ని సక్సెస్ సాధించాలి, అన్నింటిలో తిరగాలంటే కుదరదు. మీరు సొంతంగా కష్టపడి మీరు సంపాదించాలి. ఆ తండ్రి తల్లిని ఆవేదన పెట్టి కష్టపెట్టి మీరు సంపాదించే అవసరం లేదు. విన్నారు కదా ఈ స్టోరీ, ఇది అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఈ వీడియో ఎట్లా ఉంది నా కామెంట్ లో చెప్పండి. మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు మీరు నా కామెంట్ లో పెట్టండి, నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తం వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.